ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 62వ శ్లోకం. ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఆలోచన పవతప అంటే ఒక విషయాన్ని గురించి చేయు తీవ్రమగు ఆలోచనే తపస్సు. ధీ ప్లస్ ఆనం ధ్యానం. బుద్ధిని ఒకానొక విషయమందు లగ్నం చేయుటయే ధ్యానం. అట్టి ధ్యానమే తపస్సు. ఉపాసనాదేవత యొక్క గుణభావములను భావించుటయందు బుద్ధిని స్థిరంగా నిలుపుటే ధ్యానమని జ్ఞానుల మాట. రూపమును ధ్యానించుటయందు కూడా బుద్ధిని స్థిరంగా నిలుపుటే ధ్యానమని కూడా జ్ఞానుల మాట. ధ్యానం 2 రకాలు: సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం. రూపమును ధ్యానించుట సగుణ ధ్యానమని అంటారు. స్తోత్రములు, షోడశోపచార పూజలు మొదలగునవి ఈ కోవకు చెందును. రూపరహితమగు పరాశక్తిని, పరబ్రహ్మను, వాటి గుణభావములను సదా మననం చేయటం, భావించటం నిర్గుణ ధ్యానం. ధ్యానమన్నది దేవతోపాసన. ప్రతి ఒక్క కర్మలో దాగిన అంశాలు 3: కార్యం, కారణం, కర్తృత్వం. ఈ మూడింటి కలయికయే కర్మస్వరూపం. దీనినే త్రిపుటి అంటారు. ప్రస్తుతం ధ్యానం చేయుటలో దాగిన అంశాలు ధ్యానం, ధ్యేయం, ధ్యాతలు. ధ్యానం అనేది కర్మ. ధ్యానం ఎవరిని గురించి, ఎందుకు అన్న అంశమే ధ్యేయం. ఇక ధ్యానం చేయువాడు ధ్యాత. ధ్యానం ధ్యేయంతో ఏకమై అనగా కలిసి ధ్యాతలో లీనమైనప్పుడు ఉపాసనా దేవతకు, ఉపాసకునికి భేదం ఉండదు. అదే త్వమేవాహం సోహం భావన. అదే త్రిపుటీ సాధన. ధ్యానం యొక్క అంతిమ భావం చిన్మయం, చిదానందం. సర్వత్రిపుటియందుండు చైతన్య రూపం జగన్మాత. ఆమె చిన్మయ రూపిణి. అందుకే అమ్మ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ఓం ఐం హ్రీం శ్రీం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపాయై నమః. ధర్మాధర్మ వివర్జిత. ధ్యానమునకు అంతిమ ఫలం భగవదనుగ్రహం, ఆనందానుభవం. ధ్యానమునకు మునుపు ప్రకృతి వివేచనం అవసరం. ప్రకృతి వివేచనే కర్మ సాధనం. శృతులందు చెప్పబడిన ఆచారములను అనుసరించుటే ధర్మం. దానికి విరుద్ధమైనది అధర్మం. ధర్మాధర్మములు కర్మములకు సంకేతాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షమనునవి పురుషార్థములు. ప్రతి మానవుడు సాధించవలసిన కర్మములు. వృత్తి ధర్మం, వర్ణధర్మం, సమాజ ధర్మములని అనేకములు. ఏ ధర్మమైనను జగత్తును నిర్వహించుటకు జగన్మాత ఏర్పాటు చేసినదే. ధర్మమన్నది కర్మగా మారుతుంది. ప్రతి ధర్మం చైతన్యవంతమగునప్పుడు కర్మగా పిలువబడుతోంది. ప్రతి కర్మలో అంతర్లీనంగా శక్తితత్వం దాగి ఉందని శృతుల మాట. సకల కర్మలకు అధిష్టాన దేవత పరాశక్తి. సర్వం శక్తిమయం, శక్తి వినా జగత్ సాధనం మృగ్యం. జగత్తును సాధించుటకు శక్తి అవసరం. శక్తితత్వం సర్వకర్మలందున్నను దేనికి అంటక సాక్షిమాత్రంగానున్నదనుట వాస్తవం. సాక్షిమాత్ర శక్తితత్వమునకు రూపం పరాశక్తి. ధర్మాధర్మములకు కారణమైనది. ధర్మాధర్మములకు అందనిది. అందుకే అమ్మ ధర్మాధర్మ వివర్జిత.
ఓం ఐం హ్రీం శ్రీం ధర్మాధర్మ వివర్జితాయై నమః. విశ్వరూప. విశ్వము అంటే ప్రపంచం. ప్రపంచమే బ్రహ్మాండం. బ్రహ్మాండం స్థూలమని సూక్ష్మమని రెండు భాగములు. కరచరణాదులే రూపంగా ఏర్పడి కంటికి కనపడు రూపం స్థూల రూపం. సమస్త జీవుల స్థూల రూప సముదాయమే బ్రహ్మాండం. జీవులు తమ తమ పూర్వజన్మ కర్మానుభవములను అనుభవించుటకు మరుజన్మలో స్థూల శరీరములే ఆధారం. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. సంచితం ఆగామి ప్రారబ్ధం అనునవి కర్మలు జీవుల మరుజన్మలకు ఆధారములు. కర్మానుభవములను స్థూల శరీరం ద్వారా పొందు జీవుల సమూహమే పిండాండం. పిండాండ బ్రహ్మాండములు కలిసినదే విశ్వం. విశ్వమునకు ఆధారం పరాతత్వం. పరాతత్వమే సృష్టి స్థితి లయములకు కారణమగుతూ ఉంది. ఈ విశ్వాంతరాళంలోనున్న చైతన్య శక్తి రూపమే విశ్వరూపం. పరమేశ్వరీ తద్రూపం. విశ్వమే తన రూపంగా భాసించు జగన్మాత విశ్వరూప. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వరూపాయై నమః. జాగరిణి. ప్రతి జీవి జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అను మూడు అవస్థలకు లోనగుతూ ఉంది. కరచరణాదులను కలిగిన రూపం స్థూల శరీరం. శరీరమే శాశ్వతం, శరీరమే ఆత్మ అను ఆలోచనే శరీరాభిమానం. శరీరాభిమానమునకు రూపం విశ్వడు. విశ్వులతో కూడినదే ఈ విశ్వం. స్థూల శరీరమును కదిలించున్నది మనస్సు, దాని సంకల్పములు. వీటి వలన దేహం అనేక అనుభవములకు లోనవుతూ ఉంది. ఇంద్రియములకు అనుభవములందుంచు ఒకానొక శక్తియే జాగరిణి. జాగరణలో నుండు అవస్థయే జాగ్రత్తావస్థ. జాగరిణి శక్తి పరాశక్తి అంశం. శరీర విచారణ చేయగా చేయగా తుదకు శరీరమును నడిపించు శక్తి మరొకటి ఉంది, ఈ శరీరం శాశ్వతం కాదు అనే తలపు కలుగుతుంది. ఆలోచనను కూడా జాగృతి చేయుటకు మూలమగునది జాగరిణి. ఓం ఐం హ్రీం శ్రీం జాగరిణ్యై నమః. స్వపంతి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నవి అంతఃకరణ చతుష్టయములు. మనస్సు యొక్క పరిణామ దశలు. మానసిక అనుభవములకు నిలయం. రసము, గంధం, శబ్దం, స్పర్శ, రూపం అనునవి పంచభూత తన్మాత్రలు. వీటి సముదాయములే సూక్ష్మ శరీరం. జాగ్రత్తావస్థలోని పంచానుభవములు సూక్ష్మ శరీరానుభవములుగా తోపించును. దీనికి కారణం మనస్సు. మనస్సే జ్ఞానంగా ప్రకాశిస్తుంది. మెలకువ కలిగిన నిద్రావస్థయే స్వప్నావస్థ. స్వప్నావస్థలో మనస్సు ఇంద్రియ భావాలతో కూడి ప్రకాశిస్తుంది. స్వప్నావస్థలోని జ్ఞానమునకు స్థిరత్వం లేదు కనుక స్వప్నానుభవములు మెలకువతో మరుగున పడిపోతాయి. జాగ్రత్తావస్థలో తృప్తిపడని కామనలు స్వప్నావస్థలో తృప్తి చెందునని మానసిక శాస్త్రజ్ఞుల వాదన. స్వప్నావస్థలోని మానసిక అనుభవములకు సాక్షిరూపమగు తేజస్వరూపిణి అమ్మ స్వపంతి. ఓం ఐం హ్రీం శ్రీం స్వపంత్యై నమః. తైజసాత్మిక. స్వప్నము అన్నది మానసిక వ్యవహారం. మానసిక వ్యవహారమును నిర్వహించున్నది సూక్ష్మ శరీరం. అంతఃకరణ చతుష్టయం. పంచతన్మాత్ర భావాలతో కూడిన భావనామ రూపమే సూక్ష్మ శరీరం. పూర్వజన్మ ఫలితం నేను, నాది అన్న భావనా దృఢత్వం మానసిక మమకారం. ఈ మానసిక మమకారమే సూక్ష్మ శరీరాభిమానం. ప్రతి జీవికి ఇది సహజం. సూక్ష్మ శరీరాభిమానమునకు రూపం వ్యక్తిగతంగా తేజస్సుడు, సామూహికంగా హిరణ్యగర్భుడు. మానసిక భావాలు స్వప్న రూపంలో అనుభవానికి వస్తాయి. ఆ అనుభవాలకు కారణం తేజస్సుడు. తేజస్సుని ప్రకాశతత్వమే పరంజ్యోతి పరాశక్తి అంశం. అందుకే అమ్మ తైజసాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం తైజసాత్మికాయై నమః.